హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క వాక్య సందేశానికి అవకాశం ఇచ్చినటువంటి మెస్సియా బెలివర్ చర్చ్ వ్యవస్థాపకులు రెవరెండ్ రవిబాబు గారికి, అదేవిధంగా మన పాస్టర్ గారికి, మనకి ఇచ్చేసి మన సంఘానికి వచ్చినటువంటి సంఘస్థులకు, సంఘ పెద్దలకు అందరూ కూడా ఈ యొక్క నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం శుక్రవారం, శుభ శుక్రవారం. అంటే ఈ శుభ శుక్రవారం అనేది ఏంటనేది ముందు మనం తెలుసుకుందాం. ఈ శుభ శుక్రవారం ఇది మహావాడికి మహోత్కారమైనటువంటి పర్వదినమని అందరూ మనం పర్వదినమైన శుక్రవారంగా సంబోధిస్తాం. ఇది క్రైస్తవ సమాజంలో ఇది ప్రాముఖ్యమైనటువంటి శుక్రవారం. ఇది మత్తయి సువార్త 27:46 అధ్యాయం చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. అయితే యేసు ప్రభు వారు శిలువలో పలికిన 7 మాటల్లో ఈ యొక్క మాట 4వ మాట. అయితే ఈ యొక్క 4 మాటలు మనం అసలు వీటికి అర్థమేంటి, మనం అసలు ఏమి నేర్చుకోవాలి అనే విషయం మీద ఇది ఒక 3 మాటలుగా దీన్ని వివరించి చెబుదాం. ఇది ఆవేదన కలిగిన మాట. యేసు ప్రభు వారు ఆయన హింస పెట్టినప్పుడు కూడా రాని ఆవేదన అప్పుడు వచ్చింది. ఎందుకు వచ్చింది? పలుకుతున్నప్పుడు వచ్చింది. మన పాపం నిమిత్తం, మన అపరాధముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయడానికి మన పాపము కొరకు ఆయన పరిశుద్ధాత్మను వదులుకొని శిక్ష అనుభవిస్తున్నాడు. అంటే మన పాపం నిమిత్తము ఆయన శిలువపై శిక్ష అనుభవించడానికి కూడా ఆయన అంత ఇదిగా ఉన్నాడు. అంటే మనకు ఎందుకోసం? ఆయన ఈ లోక సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ శ్రమ నుంచి తప్పించుకోలేడా? కానీ తప్పించుకోవచ్చు. కానీ మన కోసం మన శ్రమ మనం చేసిన పాపాల వలన ఆయన శ్రమ పొందుతున్నాడు. కనుక మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే అసలు ఏమి నేర్చుకోవాలనేది మనం ఈ యొక్క దేవుడు ఎందుకు శిక్షపడుతున్నాడు, ఎందుకు శిక్షించబడుతున్నాడు, ఎందుకు శిక్ష అనుభవిస్తున్నాడు అనేది మనం ఆలోచన చేయాల్సిన విషయం ఉంది. ఇంకొక మాట, మన పాపంలో క్షమించుటగలిగే శక్తి అసలు ఎవరికి ఉంది? యేసు ప్రభు వారు ఆ శిక్ష క్షమించగలిగే, మన యొక్క పాపము క్షమించగలిగే శక్తి ఎవరికి ఉన్నది? మనం ఒకసారి అందరూ గ్రహించుకుందాం. చెప్పండి, ఎవరికి ఉంది? ఎవరికి ఉందండి? యేసు ప్రభు వారికి ఒక్కరికి మాత్రమే ఉంది. మన పాపాలను మనం క్షమించాలంటే ఆ యేసు ప్రభుకే ఒకటి ఉంది. ఈ లోక సృష్టికర్త అయినటువంటి దేవుడు కింద అరికాల నుండి నడినెత్తి వరకు అన్ని విషయాలు తెలిసినటువంటి దేవుడు తన శ్రమను తప్పించుకోలేడా? ఆయన తలుచుకుంటే ఏదైనా అసాధ్యమా అనేది లేదు, సాధ్యమే. కానీ ఆయన శిలువపై దాని యొక్క శిలువ పొందగలిగాడంటే మనం చేసినటువంటి ఇంత త్యాగము ఎవరు కూడా ఈ లోకంలో ఉండరు. మనుషుల వలన ఈ లోకానికి మనుషుల వలన 33 సంవత్సరాలు భూమిపైకి వచ్చి 3.5 సంవత్సరాలు పరిచర్యగా చేసి ఆయన ఆ తర్వాత మన పాపం ప్రాయశ్చిత్తంగా కొరకు తాను తగ్గించుకొని మన పాపాల నిమిత్తంపై శిలువపై వేలాడాడు. శిలువపై ఆయన ఆ విధంగా పొందాడు. ఇంకొక 3వ మాట, సమాధానం కలిగి ఉండటం. మన తండ్రి అయిన కుమారుడు సమాధానం, ప్రభువు మనలో సమాధానంలో కలిగి ఉండటే ప్రాణం పెట్టాడు. క్రీస్తు ద్వారా తండ్రి ఆయన దేవునితో సమాధానం ఉన్నాం కాబట్టి మనము సమాధానం కలిగి ఉంటాం. ఒకటి, సమాధానం కలిగి అంటే ఈరోజు ప్రేమ, జాలి, దయ, సహనం అనేది ఎవరికైనా మనకు ఉందా? ఈరోజు ఇంట్లో ఒక రక్త సంబంధం కలిగినట్టు అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి వాళ్ళకే లేవు ఆస్తులు గొడవలని, అదని ఇదని. కానీ ఈరోజు మనం దేవుని సృష్టికి మనం ఆయన మీద ఎటువంటి జాలి చూపిస్తున్నామా, ఎటువంటి ప్రేమ చూపిస్తున్నామా? లేదు. కానీ ఈరోజు మనం ఈ సంఘానికి ఎందుకు వస్తున్నాం? మనం దేవుని యొక్క గుర్తెరగాలి. దేవుడు మనకి ఏ విధంగా చేశాడు, మన పాపాల నిమిత్తం ఆయన శిలువపై వేలాడాడు కాబట్టి మనం ఆయన ద్వారా మన కుటుంబం, మనందరం కూడా సామాజిక కూడా బాగుపడాలనే ఉద్దేశంతోనే మనం ఈ యొక్క శిక్ష అనేది ఆయన మనకి ఈరోజు శిలువ వేయబడ్డాడంటే
మన పాపాల నిమిత్తము మనం ఆయనకి ఈరోజు గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాం అంటే సిలువే అది ఒక నిదర్శనం. అంటే వీళ్ళు సిలువ వేసినటువంటి గుర్తింపు అనేది వాళ్ళకి వస్తే వాళ్ళు మారు మనసు పొందుతారు, వాళ్ళు పాప జీవితానికి విముక్తులు అవుతారు అనేది ఆలోచనతో ఈరోజు గుడ్ ఫ్రైడే అనేది జరుపుకోవడం జరిగింది. ఈరోజు మనం ఇంకా చెప్పుకోవాలంటే ఈ యొక్క సంఘాలు ఏర్పాటు చేసి సంఘాలు ఒక దైవ సేవకులుగా ఉండి మనందరం కూడా ఒక చోటుకు ఒక ప్లేస్కి చేసి వాళ్ళు వాక్య సందేశాలు ఇస్తున్నారంటే ఎందుకోసం? దేవుని గుర్తెరగాలి, దేవుని గురించి తెలుసుకోవడం కోసం. అందువల్ల మన అందరం కూడా ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే ఏదో వచ్చి చేసుకోవడం, దేవుడు ఎందుకు మన వల్ల శిక్ష పొందాడు, ఎందువల్ల మనకి పాప విమోచన మనం ఎందుకు ఆయనకి ఇది లేకపోతున్నాం, మన బాప్తీసం ఎందుకు తీసుకోకపోతున్నాం, మారు మనసు ఎందుకు పొందట్లేదు అనేది మనం అందరూ గ్రహించి ఈ యొక్క దేవుని యొక్క గుడ్ ఫ్రైడే గురించి, గుడ్ ఫ్రైడే అనేది ఎందుకు వచ్చింది, ఆయన ఏ విధంగా మళ్ళీ తిరిగి లేస్తాడు, ఎన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సంఘానికి పోతున్నాం అంటే కాదు, దేవుని గుర్తెరగాలి, దేవునిలో నడుచుకోవాలి, దేవుని యొక్క ఆలోచనతో అడుగు జాడలో నడవాలి. అదేవిధంగా దైవ సేవకులు ఏం చెప్తున్నారా, మరి ఏదో 4 మాటలు ఏంటో వెళ్ళిపోవడం కాదు, వారు ఏం చెప్తున్నారు, ఎవరి కోసం చెప్తున్నారు, ఏం చేయాలని చెప్తున్నారు అనేది మనం గ్రహించాలని ఈ యొక్క చిన్న 4వ మాటను ఇచ్చినటువంటి దైవ సేవకులు గారికి, అదే పాస్టర్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక చిన్న సాక్ష్యం చెప్పదలుచుకున్నా. మరి అయితే నేను గత ఒక 6 నెలల క్రితం మాది ఒక స్థలం ఉండేది. ఆ స్థలం విషయంలో ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ అప్పుడు నేను బాప్తిసం తీసుకోలేదు. అయితే మా భార్య బాప్తిసం తీసుకోండి అంటే సరే తీసుకుంటాను. కానీ నాకు ఆ స్థలం విషయంలో ఒక గట్టి నమ్మకం అనేది ఏర్పడింది. ఏమైందంటే నా భార్య ఒక 3 గంటలు లేచి ప్రార్థన చేస్తూ ఉంది. అయితే నేను చేస్తూ ఉంటే సరే ఇంత ఇదిగా చేస్తాను కదా, సరే నాకు కూడా సమస్యలు ఈ విధంగా వస్తున్నాయి కదా, కన్నీటితో ఆమె ప్రార్థన చేస్తుంది, నేను కూడా దాంట్లో పాల్పంచుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నాకు ఎందుకంటే ఒక ఆలోచన నాకు వచ్చింది. ఇంకోటి ఏంటంటే హిందువులు ఏం చేస్తున్నారంటే, మేము ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తే భూదేవులు ఆ ఆఫీస్లో ఉన్నట్టు హిందువులు ఏంటంటే దేవుని గుడికి ఎక్కడెక్కడికో చాలా దూరం పోతున్నారు. అంటే వీళ్ళు దేవుని భక్తి కోసం అంత దూరం పోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మా భార్య చెప్పే మాట నేను ఎందుకైనా పోతానని నాకు ఆలోచన వచ్చేసి అప్పుడు మేము ఆ ప్లాట్ విషయంలో అదే ఒక సమస్యలా తయారైపోయినాక ఇది ఎట్లా అవుతుంది అని చెప్పని మా స్థలం ఉన్నటువంటి పక్కన 170 గజాల స్థలంలో పక్కన బస్సు పడిందంటే పార్కుకి శాంక్షన్ చేయించుకున్నాక వాళ్ళు వచ్చారు, వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. జిహెచ్ఎం కమిషనర్ దగ్గరికి వెళ్ళాను, ఎంఆర్ఓ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళాను, కానీ ఎవరు కూడా ఏమి చేయలేకపోయారు. చివరికి నాకు ఆ మండలవాసి బయటకు వచ్చిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చున్నాను. ప్రభువా ఏందయ్యే పరిస్థితి, నేను ఏం చేయాలి, నేను ఎటు పోవాలి, ఏం మార్గం లేదు, అంతా ఎక్కడ దారులను కూసుకుపోయని చెప్పని బాధపడతా ఉన్నాను. చివరికి ఒక ప్రయత్నం చేద్దామని చెప్పని మా కార్పొరేటర్ జగన్ గారి తమ్ముడికి ఫోన్ చేశా, అన్న జయన్న ఇది పరిస్థితి అంటే రాదాసన్ ఒకసారి అని చెప్పని పోయాడు. ఎందుకో నాకు ఆలోచన తట్టుదట్టింది. ఆయన ఏం చేశాడంటే జిహెచ్ఎం కమిషనర్ టౌన్ ప్లానింగ్ మేడం రూపా మేడం ఏం చేసిందంటే లేదు కాదు కూడా అంది. అయితే ఆయనకు ఆలోచన వచ్చి దాసన్న ఒక లాస్ట్ ప్రయత్నం చేద్దాం అన్నాడు. ఏంటంటే ఆ రూపా మేడంకి తెలిసినటువంటి ఫ్రెండ్ ఒక ఆయన ఉండి ఆయనకు ఒక ఫోన్ చేస్తాను, ఆయన కానీ ఓకే ఏంటంటే చేద్దాం అంటే నా భగవంతుడు నాకు ప్రార్థన విన్నాడు, నా మొర ఆలకించాడు ఏదని, కానీ ఆయన ఒక చిన్న ప్రయత్నంతో అది ఒక కొలిక్కి వచ్చేసిన తర్వాత ఒక మార్గం అనేది వేయించింది. ఎంఆర్ఓ దగ్గరికి కాదన్నాడు, కమిషనర్ దగ్గరికి వెళ్తే ఉన్నాడు, ఎంఆర్ఓ దగ్గరికి శాంక్షన్ చేయించు. ఈ విధంగా అయితే ఇదంతా కూడా దేవుని యొక్క కృప అని నాకు ఒక నమ్మకం కలిగి ఇంక లేదు, ఇక అప్పటికి అయ్యగారు బాప్తిసం తీసుకున్నా అంటే చూద్దాం పోస్ట్పోన్ చేసుకోండి. కానీ బలమైనది ఏంటంటే నా ల్యాండే నన్ను ఈరోజు మార్చింది, ఆ భగవంతుడే నాకు మార్చాడని నాకు నమ్మకం కలిగింది. అదేవిధంగా ఇంకొకటి నా మనవరాలు కూడా మన హాస్పిటల్లో మామూలుగా సెలవులు కింద వస్తే అమ్మాయికి హాస్పిటల్ తీసుకెళ్తే న్యూమోనియాకి ఏర్పడింది. అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయించాం. ఆ డాక్టర్ గారు 15-20 రోజులు పట్టింది, ఇది చాలా ఇది ఉందని చెప్పి అన్నారు. అయితే డిసెంబర్ 31వ తారీఖున వచ్చింది. అయ్యగారు ఫోన్ చేస్తాను, అన్న టైం అయిపోతుందన్న, అందరూ చెప్పుకున్నాం మనం అంటే నేను టైం అయిపోతున్నాను, నా మనవరాలతో తిట్లుంది కదా అని చెప్పి అంటే అప్పుడు మా భార్య తన్నా నేను మరి ఇట్లా ఉంది కదా పిల్లకి తర్వాత తీసుకుంటాట్లే ఏం కాదంటే లేదంటే మీరు తీసుకోవాల్సిన అదింటే ఊరిక నీకని చెప్పి అంత కోపడ్డా. అందులోకి నా ఆల్రెడీ మా కూతురు హాస్పిటల్ గారికి వచ్చేసి నాన్న నువ్వు తీసుకుంటే నీ మనవరాలు లేచి కూర్చోడదని చెప్పింది. అనగా లేదు సరేనమ్మా ఏదో నీ మాట కాదనేది నేను చేసేదేమని చెప్పి వచ్చి తీసుకున్నాను.
దేవుడు అదే రోజు సాయంత్రానికి ఎక్స్రే తీపిస్తే రిపోర్ట్ అంతా మొత్తం నార్మల్ టైప్ అంటే దగ్గరకు వచ్చేసింది అనేది వచ్చేసింది. అంటే ఆ పిల్లకి అంతా టైం కూడా పడదు. ఆ డాక్టర్లు గారు కూడా ఇంత చాలా ఇది ఉందని చెప్పని చెప్పడం జరిగింది. ఇదంతా దేవుని కృప. నేను నమ్మాను, బాప్టిజం తీసుకున్నాను. నేను ఒక్కళ్ళనే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని నమ్మాలి, దేవుని యొక్క అడుగుజాలను నడవాలి. నేను రాజకీయంలో ఉండి కూడా దేవుని నమ్ముకొని ఈరోజు వచ్చానంటే అందరూ కూడా ఆలోచించండి. రాజకీయవేత్తలు ఎన్ని సంవత్సరాలు, నేను గత 20 సంవత్సరాలు రాజకీయంలో ఉంటాను, కానీ ఎవరు కూడా మారరు, బాప్టిజం వంటి దగ్గర రావు. కానీ దేవుడు నాకు చేసినటువంటి గొప్ప కార్యం. లేదంటే నాకు ఆ ల్యాండ్ విషయంలో చాలా ఇబ్బంది పడేవాళ్ళం, నా కుటుంబం కూడా మేము ఎంతో బాధపడేవాళ్ళం. అయినా కానీ ఈరోజు ఆ దేవుడి కృప వల్ల నా భార్య, నా కుటుంబం అందరూ కూడా మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. వాళ్ళు కూడా నా గురించి చేస్తున్నారు. ఈరోజు నేను నిలబడ్డానంటే ఇంకొకటి ఏంటంటే ఎక్కడెక్కడో సంఘానికి వెళ్ళాం, కానీ ఎక్కడ కూడా మాకు ఇంత ఇది లేదు. ఈ యొక్క సంఘానికి వచ్చినాక ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి బలమైన శక్తి ఉంది, బలమైన దీవెన ఉంది, బలమైన గొప్ప కార్యాలు జరిగే స్థలం ఇది. అందరూ కూడా గ్రహించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బాధతో పోరు, అందరూ సంతోషంతో పోతారని మనస్ఫూర్తిగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు మీ అందరు హృదయాల్లోకి హత్తుకునే విధంగా నేను మీకు చేతులెత్తి చెప్తున్నాను. అందరూ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.